హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము శ్రీ పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఎందుకు ఈ రథయాత్రకి అంత ప్రత్యేకత అంటే, ఇక్కడ మూల విరాట్ విగ్రహాలని రథయాత్రలో ఊరేగిస్తారు. మామూలుగా ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తారు కదా, అలా కాకుండా మూల విరాట్ విగ్రహాలని తీసి ఈ ఉత్సవంలో ఊరేగిస్తారు. ఎంతోమంది తండోపతండాలుగా వచ్చి లక్షల కొలది మంది వచ్చి ఈ రథయాత్రలో పాల్గొని ఆ రథాన్ని ముందుకు లాగి మోక్షాన్ని పొందుతారు. అయితే ఈ విగ్రహాలు అసంపూర్తిగా చేయబడి ఉన్నాయని మనం అనుకున్నాం కదా. ఎందుకంటే విశ్వకర్మ 21 రోజులు అడిగినప్పుడు వాళ్ళు 15 రోజులకే తలుపులు తెరవటంతో విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి. కళ్ళు మాత్రం పెద్దవిగా రౌండ్గా ఉంటాయి. అలాగే కాళ్ళు చేతులు కూడా అసంపూర్ణంగా ఉంటాయి. అయినా ఈ విగ్రహాలకే పూజలు పునస్కారాలు జరపబడతాయి. ఈ విగ్రహాలని ఊరేగింపుకి తీసుకెళ్తారు. అయితే ఈ ఊరేగింపు 12 రోజులు జరుగుతుంది. విగ్రహాలని 9 రోజులకి గుండీచా మాత దగ్గరికి తీసుకెళ్తారు. గుండీచా మాత గుడికి. ఆవిడ పెంచిన తల్లి, ఆవిడ ఇంద్రద్యుమ్నుడి భార్య అన్నమాట, రాణి. అలాగే మళ్ళీ విగ్రహాలని వెనక్కి తీసుకొచ్చేసి మళ్ళీ గర్భగుడిలో ప్రతిష్టాపన చేస్తారనమాట. ఏకాదశి రోజు బంగారు నగలతో అలంకరణ చేసి, ద్వాదశి రోజు మళ్ళీ ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజు మళ్ళీ గర్భగుడిలో ప్రతిష్టాపన చేయటం జరుగుతుంది. అయితే ఈ 12 రోజుల రథయాత్రలో గుండీచా మాత దగ్గర వాళ్ళు 9 రోజులు ఉంటారు. ఉన్న తర్వాత మళ్ళీ ఊరేగింపులో వెనకాలకి వచ్చి గర్భగుడిలో విగ్రహాలని ప్రతిష్టాపన చేయటం జరుగుతుంది. అవి అన్నమాట రథయాత్ర విశేషాలు. అయితే ఈ మామూలుగా ఒక రథాన్ని రథయాత్రకు ఉపయోగిస్తారు. కానీ ఈ రథయాత్రలో ముగ్గురికి 3 రథాలు చేస్తారనమాట. ఇవి అక్షయ తృతీయ నాడు మొదలుపెట్టి తర్వాత ఆషాఢ మాసంలో ఉత్సవానికి రెడీ చేస్తారు. వీటిని వేప దుంగలతో తయారు చేస్తారు. 1076 దుంగలతో 3 రథాలను 9 మంది 9 ప్లస్ ఒక 125 మంది ఆర్టిషన్స్ కలిసి ఈ రథాన్ని చేస్తారనమాట. సో ఇవండి విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.